జై శ్రీరామ్. మనం చేసేటటువంటి పూజలకు విశ్వనాథుడు సంతోషించాడు అని అనటానికి నిదర్శనమే ఈ మాల. విశ్వనాథుడి మెడలో అలంకరించి పూజించినటువంటి మాల అక్కడి పూజారులు ఈ విధంగా అలంకరిస్తారు, వేస్తారు భక్తుల మీద. అందరికీ ఆ అదృష్టం లభించదు. అయితే స్వామి దర్శనమే విశేషం. ఇది భక్తులకి ఇంకొంచెం ఆనందాన్ని పెంచుతుంది. ఆహా, స్వామివారి ప్రసాదం, స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందాము అని ఆనందిస్తారు. కాబట్టి స్వామివారు మనం చేసేటటువంటి ఈ యొక్క శ్రావణ మాస దీక్షకు ఆనందించి రెండవ రోజే ఈ యొక్క మాలని అనుగ్రహించారు. ఈ మాలను దర్శించడం చేత విశ్వనాథ లింగాన్ని దర్శించిన అద్భుత ఫలితం లభిస్తుంది. ఇక ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా పూర్తయ్యాయి. విశ్వనాథ లింగానికి అభిషేకము, అన్నపూర్ణాదేవి విశాలాక్షి అమ్మవారికి కుంకుమార్చనలు, కాలభైరవుడికి పూజ, ఇక మృత్యుంజయ స్వామికి అభిషేక పూజలు మొదలైన కార్యక్రమాలన్నీ కూడా భక్తుల గోత్రనామాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. ఈ నామాలు వినటం అత్యంత విశేషం. అందుకు ప్రతిరోజు కూడా వినిపించేటందుకు ప్రయత్నించడం జరుగుతోంది. ఇక మీరు అక్కడ ఉండి ఇక్కడ కాశీవాస ఫలితాన్ని పొందేటటువంటి శ్లోకాలు అనేకం తెలియజేశాను. విశ్వనాథ నామాన్ని జపిస్తూ జాగ్రత్తగా మీరు మీ మనస్సుని లగ్నం చేసి ఉంచండి కాశీ మీద. ఇక ఈరోజు విశ్వనాథ లింగం యొక్క మహిమను తెలియజేస్తోంది కాశీఖండం. ఆ యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. అత్యంత భక్తితో వినండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క వర్ణన. మనం ఎటువంటి శివలింగాన్ని శ్రావణ మాసం నెల రోజులు పూజిస్తున్నామో ఒక్కసారి గమనించండి భక్తితో. విశ్వనాథ లింగం ముల్లోకములందలి సారమంత లింగముగా రూపుదాల్చింది. కాశీ విశ్వనాథ లింగం 3 లోకాలలో ఉన్నటువంటి సారమంతా ఒక్క దగ్గర లింగ రూపంగా ధరించింది, ఆవిర్భవించింది. అదే విశ్వనాథ లింగం. ఎంత అద్భుతంగా ఉంది కదండి. ఇక పాల సముద్రము నుండి పుట్టిన అమృతపు ముద్ద కాశీ విశ్వనాథ లింగం. పాల సముద్రము నుండి పుట్టిన అమృతపు ముద్ద కాశీ విశ్వనాథ లింగం. ఏమి శక్తివంతమైనటువంటి లింగం అది. ఆత్మజ్ఞాన జ్యోతికి ప్రథమాంకురం విశ్వనాథ లింగం. బ్రహ్మానందమునకు మూలము విశ్వనాథ లింగం. ప్రతి మనిషి కూడా చిన్న చిన్న ఆనందాల దగ్గర ఆగిపోకూడదు, బ్రహ్మానందాన్ని అనుభవించాలి. ఆ బ్రహ్మానందం 100 సంవత్సరాల లోపే అనుభవించాలి. మళ్ళీ ఈ దేహము విడిచిన తరువాత బ్రహ్మానందాన్ని అనుభవిస్తామంటే కుదరదు. కాబట్టి ఈ దేహములో జీవుడు ఉన్నప్పుడే బ్రహ్మానందానుభూతిని అనుభవించాలి. అటువంటి బ్రహ్మానందమునకు మూలము విశ్వనాథ లింగము. బ్రహ్మసారము విశ్వనాథ లింగము. బ్రహ్మసారము విశ్వనాథ లింగం. యోగుల హృదయ కమలమందు భాసిల్లు నిరాకార బ్రహ్మ రసాయనము విశ్వనాథ లింగము. యోగుల హృదయ కమలమందు, యోగులు హృదయంలో విశ్వనాథుడిని ధ్యానిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏ యొక్క మహాశక్తిని ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు నిరాకార రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు. సాకారము విశ్వనాథుడే, నిరాకారము విశ్వనాథుడే. కాబట్టి అటువంటి నిరాకార బ్రహ్మము సాకారమైనటువంటి లింగ రూపమే విశ్వనాథ లింగము. అనేక రత్నములతో నిండిన బ్రహ్మాండ భాండము విశ్వనాథ లింగము. మళ్ళొక్కసారి చెప్పనండి. అనేక రత్నాలతో నిండిన, మొత్తం బ్రహ్మాండం మొత్తం అనేక రత్నాలతో నిండిన బ్రహ్మాండ భాండము విశ్వనాథ లింగము. అటువంటి విశ్వనాథ లింగాన్ని మనము పవిత్రమైన గంగాజలంతో అభిషేకిస్తున్నాము. ఆహా, ఏమి లింగము, ఏమి లింగము. ఇక మోక్ష వృక్ష ఫలము విశ్వనాథ లింగము. మోక్ష వృక్ష ఫలము విశ్వనాథ లింగము. మోక్షము చాలా ప్రధానమైనది కదా మనిషికి. కాబట్టి అనేక సమస్యల నుండి విముక్తి పొందడం కూడా మోక్షమే. ఈ చిన్న చిన్న కష్టాల నుండి లేదా పెద్ద పెద్ద కష్టాల నుండి విముక్తి పొందడం కూడా మోక్షమే. అటువంటి మోక్షాన్ని అనుగ్రహించేది విశ్వనాథ లింగం.
శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహించేది కూడా విశ్వనాథలింగమే. అటువంటి మోక్ష వృక్ష ఫలము విశ్వనాథలింగము. మోక్ష లక్ష్మి యొక్క పుష్పముల చేత అలంకరింపబడిన కేశపాశము విశ్వనాథలింగము. ఏం అద్భుతమైన వర్ణన! ఆ శివలింగం మహిమ అనంతం అండి. భక్తుల కోరికలు తీర్చు కైవల్యమనడి మల్లె తీగ యొక్క పూల గుత్తి విశ్వనాథలింగము. మోక్ష లక్ష్మి ఆనందముగా ఆడుకొను బంతి విశ్వనాథలింగము. మోక్షమనడి ఉదయగిరిపై ఉదయించిన చంద్రుడు విశ్వనాథలింగము. మోక్షమనడి ఉదయగిరిపై ఉదయించిన చంద్రుడు విశ్వనాథలింగము. విశ్వనాథలింగము. ఆ స్వామి నామం ఎంత అంటూ ఉంటే అంత ఆనందంగా ఉంటుంది మనకి. సంసార మోహమనడి చీకటిని పారద్రోలు సూర్యుడు విశ్వనాథలింగము. సంసారం అంటే జనన మరణ చక్రమే సంసారం. పుట్టటం మరణించడం, పుట్టటం మరణించడం, ఇలా అనేక జన్మలు లక్షల జన్మలు కోట్ల జన్మలు ఎత్తుతున్నాం. ఇదే సంసారం. అటువంటి సంసారం అనేటటువంటి మోహము అనేటటువంటి చీకటిని పారద్రోలు సూర్యుడు విశ్వనాథలింగం. మళ్ళీ అనేక జన్మలు ఎత్తకూడదు, మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించకూడదు. గర్భ నరకం 9 నెలలు గర్భ నరకం సామాన్యమైంది కాదు. అటువంటి గర్భ నరకం అనుభవించకూడదు మళ్ళీ అని అంటే విశ్వనాథలింగాన్ని సేవించాలి. మానసికంగా సేవించినా సరే, మనస్సుతో సేవించటం విశేష ఫలప్రదం. కళ్ళు మూసుకొని విశ్వనాథలింగాన్ని ధ్యానిస్తూ విశ్వనాథ నామాన్ని జపించండి. అటువంటి గొప్ప శివలింగం విశ్వనాథలింగం. 9వ జ్యోతిర్లింగం విశ్వనాథలింగం. 33 కోటి దేవతలతో పూజలందుకొను మహాశివలింగం విశ్వనాథలింగం. కళ్యాణరమణి యొక్క శృంగార దర్పణము విశ్వనాథలింగం. దేహధారుల పండిన కర్మ బీజ ఫలము విశ్వనాథలింగం. విశ్వమందలి సర్వ ప్రాణుల కర్మ బీజములు ముక్తిప్రదమగు ఈ లింగము విశ్వనాథలింగం. ఎంత అద్భుతంగా ఉంది కదండి విశ్వనాథలింగం గురించి తెలుసుకుంటూ ఉంటే. అది విశ్వనాథలింగం, అది విశ్వనాథలింగం. అటువంటి ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, కాశీకి వెళ్లి విశ్వనాథుణ్ణి సేవించి వస్తాను అని గడప నుంచి అడుగు బయట పెడితే చాలట. వెళ్లినా వెళ్ళకపోయినా కాశీకి విశ్వనాథలింగాన్ని సేవించిన ఫలితాన్ని విశ్వనాథుడు మనకు అనుగ్రహిస్తాడు. అది విశ్వనాథలింగం, అది విశ్వనాథలింగం. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ప్రతిరోజు ఆ మహామహిమాన్వితమైన విశ్వనాథ నామాన్ని జపించి ధన్యతను పొందాలి మనం. మనకు కష్టాలు ఏమిటండి? విశ్వనాథ విశ్వనాథ అనేటటువంటి నామము ఉండగా మనకు కష్టాల అద్భుతమైనటువంటి విశ్వనాథ లింగాన్ని మనము స్మరిస్తున్నాము, ధ్యానిస్తున్నాము. కాశీ 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 అనేటటువంటి నామాన్ని మన చెవులతో త్రాగుతున్నాం, అమృతాన్ని. కాబట్టి అటువంటి విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు అందరికీ కూడా కలుగుగాక అని ఆశీర్వదిస్తూ, ఓం శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే సూశ్చమే ప్రసూశ్చమే సీరంచమే లయశ్చమర్తంచమే మృతంచమే యక్ష్మంచ మేనామయచ్చమే జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమే నమిత్రంచమే భయంచమే సుగంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. మీ మనస్సులోని కోరికలన్నీ కూడా విశ్వనాథలింగం విశ్వేశ్వర స్వామి వారు నెరవేర్చుగాక అని కాశీ నుండి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ ఆ విశ్వనాథలింగం యొక్క మహిమను తెలుసుకొని ఆనందిస్తారు. మానసికంగా విశ్వనాథ 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 అనే నామాన్ని జపిస్తూ ఉంటారు. తద్వారా అక్షయ పుణ్య ఫలితాలు అందరూ పొందుతారు అని భక్తులందరికీ తెలియజేస్తూ, రేపు కాశీ గురించి ఇంకా అనేక అద్భుతమైన విషయాల్ని తెలియజేసే ప్రయత్నం చేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. విశ్వేశ్వర స్వామికి జై, కాలభైరవ స్వామికి జై, విశాలాక్షి మాతకు జై.